వెల్కమ్ టు కీటాక్స్. రాజకీయాలు కాస్త పక్కన పెట్టి మన జీవితాలకి, ఆరోగ్యాలకి అన్నిటికీ మించి మన మెంటల్ కండిషన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. డయాబెటీస్ దాని పేరు. ఇండియా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అవ్వడమే కాదు, స్టేట్ వైడ్గా ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా అలార్మింగ్గా కనిపిస్తోంది పరిస్థితి. అలాగే తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఏపీకి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు నేను మీతో షేర్ చేయబోతున్నా. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. ఇది మన పర్సనల్ అవేర్నెస్కి సంబంధించిన వీడియో. ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. దిస్ ఈజ్ కీటాక్స్. దేశవ్యాప్తంగా షుగర్ కేసులు ఎక్కడ పెరుగుతున్నాయి అని ఓవరాల్గా చూస్తే గుజరాత్ అనే ఆన్సర్ ఈ మధ్యకాలంలో వినిపిస్తోంది. ఇది కేవలం గుజరాత్కి సంబంధించిన విషయమే కాదు, మనం కూడా తెలుసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే గుజరాత్లోనే ఎందుకు పెరుగుతున్నాయి డయాబెటీస్ కేసులు అని చూస్తే వెజిటేరియన్ జనాభా ఎక్కువగా ఉంది, శాకాహారులు ఎక్కువగా ఉన్నారు, ప్రోటీన్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది వాళ్ళలో అనేది మొదటి రీజన్ అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లు అనేవి తక్కువగా ఉండటము, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు, మరీ ముఖ్యంగా లివర్ మీద చాలా బర్డెన్ వేసేసే మితిమీరిన స్వీట్లు తినడం అనేది గుజరాత్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అనేది ఈ మధ్య కాలంలో వరుసగా వస్తున్న సర్వేల సారాంశం. నిజానికి గుజరాత్తో పాటు మరో 10 రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి కొంత పెక్యులర్గా కనపడుతూ ఉంది. గత నవంబర్లో ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ వ్యాప్తంగా సర్వే చేస్తే కొత్తగా 26 లక్షల డయాబెటీస్ కేసులు బయటపడ్డాయి. ఇందులో 30 ఏళ్లు దాటిన వాళ్ళకి వస్తున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎర్లీ ఏజ్లో షుగర్ వచ్చేస్తోంది అనేది తెలిసింది. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పైకి 26 లక్షల్లాగా కనిపిస్తున్నా కానీ ప్రభుత్వ అధికారులతో ఆరోగ్యానికి సంబంధించిన పర్సనల్ సీక్రెట్లు షేర్ చేసుకోవడం కానీ, పరీక్షలు చేయించుకోవడానికి కానీ ఎక్కువ మంది రెడీ కాకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుంటే గనక ఈ నెంబర్ మరింత ఎక్కువగా ఉండొచ్చు. అంటే ఏపీలో ప్రతి 6-7 జనాభాలో ఒకరు ఈ డయాబెటీస్ డేంజర్ లో ఉన్నారు అనేది మోస్ట్ అలార్మింగ్ సిచ్యువేషన్. ఇనీషియల్ గా మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా ఇలాంటి డేంజర్ని ఎదుర్కోవడానికి? ప్రోటీన్. ఈ ప్రోటీన్ గనక తీసుకుంటే డయాబెటీస్ డేంజర్ని కంటైన్ చేయడానికి, డిలే చేయడానికి అవకాశం ఉండటమే కాదు, ఆల్రెడీ డయాబెటీస్ వచ్చినా కానీ బెటర్గా ఫైట్ చేయడానికి, కంట్రోల్లో ఉంచడానికి ఖచ్చితంగా స్కోప్ వస్తుంది. ఈ ప్రోటీన్ మీద అవగాహన అనేది 100లో 3-4 మాత్రమే ఉంటుంది ఇవాళ రేపట్లో. అసలు ఏది తింటే ప్రోటీను, ఎందుకు తినాలి, ఎంత తినాలి అనే విషయంలో సామాన్య ప్రజలకి ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఇంటర్నెట్ చూసినా కానీ చాలా సందర్భాల్లో అది మిస్లీడింగ్గా ఉండటము, ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి సారించకపోవడం అనే ఛాలెంజెస్ మనకి కనపడుతూ ఉన్నాయి. ఇది అడ్రస్ చేయగలిగితే గనక ఆరోగ్యం విషయంలో, మరీ ముఖ్యంగా డయాబెటీస్ విషయంలో అవేర్నెస్తో ఉండటానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మనిషి వెయిట్లో ప్రతి కిలోగ్రామ్కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి అనేది డాక్టర్లు చెప్పే సలహా. ఎలాగంటే ఒక మనిషి 60 కేజీలు బరువు ఉన్నారనుకోండి, ఆ పర్సన్ రోజు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే గనక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, అలాగే డయాబెటీస్ లాంటివి ఎదుర్కోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది అని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇది పాటించాలి అంటే అసలు ఏ ఆహారంలో ఎంత ప్రోటీన్ ఉందో ముందు తెలియాలి. తర్వాత డైలీ స్కెడ్యూలింగ్ ఎలా చేసుకోవాలి అనేది అవగాహన రావాలి. అన్నిటికీ మించి ఈ డయాబెటీస్ విషయంలో ఆహారంతో పాటు 40% డయాబెటీస్ కేసుల్లో మానసిక ఒత్తిడి అనేది ప్రభావం చూపిస్తోంది. ఇదే పరిస్థితి విషమించే వరకు దారితీస్తోంది అని ఏపీలో చేసిన పరిశోధనలో కూడా ఆల్రెడీ తేలింది. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తినటం, ప్రశాంతంగా ఉండటం లాంటివి గనక అలవాటు చేసుకుంటే డయాబెటీస్ని బెటర్గా కంటైన్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇక ప్రభుత్వాల వైపు నుంచి ఆహారం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం మీద, పబ్లిసిటీ ఇవ్వడం మీద ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉన్నాయి. ఇంకా దేశాల పరంగా చూస్తే జర్మనీ లాంటి చోట్ల, జపాన్ లాంటి చోట్ల, రష్యా లాంటి చోట్ల ఏం తినాలి అనే విషయం చెప్పడంతో పాటు ఏది ఎంత మోతాదులో తినాలి అనేది ప్రచారం చేయడము, చట్టాలు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. సపోజ్ జపాన్లో రోజుకి ఒక్కొక్కరు 10 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ తినకూడదు అనే గైడ్ లైన్స్ మీద
విస్తృతంగా జనంలోకి ప్రచారం చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. వాడు సాల్ట్ వేసుకుంటున్నప్పుడల్లా వాడికి ఆ విషయం గుర్తొచ్చేలాగా. ఇక రష్యా లాంటి దేశాల్లో జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ మీద నిషేధం పెట్టడమే కాదు, అలాంటి ఫుడ్స్ పండిస్తే అమ్మితే కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు, మరణశిక్ష వరకు విధించే అవకాశాలు రష్యాలో ఉన్నాయి. అంటే హెల్త్ విషయంలో మన చుట్టూ ఉన్న ప్రపంచము, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు మనకంటే బెటర్గా చర్యలు తీసుకుంటున్న టైంలో మనము ప్రభుత్వాల వైపు నుంచి కొంత ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కొంత అవేర్నెస్తో ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్ని కంటైన్ చేయడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేసిన వీడియో. ఖచ్చితంగా అవగాహన పెరుగుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు ఈ వివరాలన్నీ అందిస్తున్నాను. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.